నమస్తే వెల్కమ్ టు లంచ్ టైమ్ న్యూస్. డీటెయిల్స్ చూస్తే కాకినాడ సీ పోర్ట్ వాటాల కేసుపై సిఐడి కేసు నమోదు చేసింది. కాకినాడ పోర్ట్ అక్రమంగా లాక్కున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసింది. 5గురు పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చింది. A1గా విక్రాంత్ రెడ్డి, A2గా విజయసాయి రెడ్డి, A3గా పి శరత్ చంద్రారెడ్డి, A4గా PKF శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ, A5గా అరవింద్ రియాలిటీ డైరెక్టర్స్ ఉన్నారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ప్రైమ్ లైన్ తెరపై మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, రీసెంట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలతో కాకినాడ పోర్టు వేదికగా ఏ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందో, ఎంత స్థాయిలో భారీ అక్రమాలు జరుగుతాయో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు తాజాగా సిఐడి కేసుకు సంబంధించి ఇంకా ఏ అంశాలు పొందుపరిచారు, ఆ కేసుకు సంబంధించి ఎవరెవరి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు? కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రోజుకొక కొత్త విషయం బయటపడుతోంది. గతంలోనే గడిచిన 2 రోజుల క్రితం ప్రైమ్ ఎక్స్క్లూజివ్ గా ఓటాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కర్ణాటక వెంకటేశ్వరరావు, కేవీ రావు అనేటటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా బయటికి బెదిరించి ఆయన దగ్గర నుంచి వాటాలను లాక్కున్నారు అనేటటువంటి అంశాన్ని ఆ ప్రైమ్ మినిస్టర్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ఆ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కర్ణాటక వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తం 5 మంది మీద ఈ కేసు నమోదు చేశారు. సో ఈ 5 మంది విచారణని మనం గమనించినట్లయితే వై విక్రాంత్ వచ్చేసి వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి కొడుకైనా, సో వైవి సుబ్బారెడ్డి కొడుకైనటువంటి వై విక్రాంత్ రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, ప్రస్తుతం రాష్ట్రసభ సభ్యుడిగా ఉన్నటువంటి వై విజయసాయి రెడ్డి A2గా పరిస్థితి. అలాగే A3గా శరత్ చంద్రారెడ్డి, ధనమాస శరత్ చంద్రారెడ్డి, ఈయన వచ్చేసి గతంలో మనకు తెలుసు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆయన కూడా ఇందులో A3గా పెట్టారు. ఈయన ఇక్కడ అరవిందోకి సంబంధించినటువంటి రియాలిటీకి సంబంధించినటువంటి ఓనర్ గా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దీంతో పాటు PKF శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ, అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యాజిటీకి సంబంధించినటువంటి సంస్థ. సో ఈ యాజిటీకి సంబంధించినటువంటి సంస్థ ప్రస్తుతానికి వాళ్ళని A4గా కూడా పెట్టారు. అలాగే అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఆ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని A5గా కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఈ 5 మంది మీద ప్రస్తుతానికి ఈ కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి. ఇందులో సెక్షన్లు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే IPC సెక్షన్ 506, అలాగే 384, 420, 109, 467, 120B రెడ్ విత్ సెక్షన్ 34 IPC కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ఇటీవల అంటే 2023లో వచ్చినటువంటి భారతీయ న్యాయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 111 ప్రకారం కూడా కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి 5 మంది మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం మారింది. అక్కడ ఉన్నటువంటి పోర్టు, కాకినాడ పోర్టుకి సంబంధించి వాటాల వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆయన వెంకట్రావు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు అయితే ఉందో, ఫిర్యాదుని కానీ మనం కానీ పరిశీలించినట్లయితే ఆయనకి సంబంధించినటువంటి కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి పేరు మీద ఉన్నటువంటి దాదాపు 1,55,500 షేర్లకు సంబంధించి 21.12% అతి తక్కువ ధరకు, అంటే దాదాపు అప్పటి వరకు భారీ ఎత్తున లాభాల్లో, అంటే సంవత్సరానికి దాదాపు 200 కోట్లకు తక్కువ కాకుండా ఆదాయం ఉన్నటువంటి పోర్టుని చాలా తక్కువ ధరకి, అంటే 2,500 కోట్ల రూపాయల విలువైనటువంటి వాటాలను కేవలం 350 నుంచి 400 కోట్ల రూపాయల వరకు తన దగ్గర నుంచి లాక్కున్నారు అని చెప్పేసి ఆయన ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. ఇందులో ఎస్పెషల్లీ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఈ కేవీ రావు అనేటటువంటి వ్యక్తిని హైదరాబాద్లోకి పిలిపించుకొని, సో ఈ హైదరాబాద్కి పిలిపించినటువంటి ఆయన అక్కడ ఆయన బెదిరించడమే కాకుండా అక్కడ ఒక చిన్న ఒక గేమ్ కూడా ప్లే చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇప్పుడు సంతానంకి సంబంధించినటువంటి ఈ ఆడిటింగ్ సంస్థ ఏదైతే ఉందో, ఇప్పుడు A4గా ఉన్నారు కేసులో, సో వాళ్ళకి సంబంధించి ఒక ఫ్లాష్ ఆడిటింగ్, సో దీన్ని ఒక ఆడిటింగ్ లాగా నిర్వహించి, సో ఈ ఆడిటింగ్లో దాదాపు 1900 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. సో 1900 కోట్ల రూపాయలకి లెక్కలు లేవు. సో కాబట్టి దీని మీద మేము కేసు పెడతాము అని చెప్పేసి ఈ కేవీ రావు అనేటటువంటి వ్యక్తిని బెదిరిస్తే ఆయన భయపడి ఆయన తనకున్నటువంటి వాటాలను తక్కువ ధరకు వాళ్ళకి అమ్మేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆడిటింగ్ లొసుగుల్ని ఏమార్చేసి కేవలం 9 కోట్ల రూపాయల వరకే తేడాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెల్లించేసి సో దాన్ని హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే భయపెట్టి బెదిరించి ఆయన దగ్గర నుంచి దీన్ని లాక్కున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది.
ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రేషన్ రైస్ మాఫియా ఏదైతే ఉందో దీన్ని పట్టుకునేటువంటి క్రమంలో పోర్టుకి సంబంధించినటువంటి వ్యవహారం, పోర్టుకి సంబంధించినటువంటి తతంగం కూడా ఒకసారిగా వెలుగులో వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సీజ్ ద షిప్ అనేటటువంటి మాటను పట్టుకొని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేశారు. సో షిప్ని సీజ్ చేసేటటువంటి అర్హత నీకు లేదు, హక్కు నీకు లేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏకంగా పోర్టుకే ఎసరు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి పోర్టు వాటాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తేల్చడంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. మరోపక్క ఈ 5 మందిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సిఐడి కేసు నమోదు చేసింది. ఇది ఏదో ప్రభుత్వం నమోదు చేసినటువంటి కేసు కాదు, బెదిరించి భయపెట్టి తన దగ్గర నుంచి వాటాలను లాక్కున్నారు అని చెప్పేటటువంటి ఒక కార్పొరేట్ మాఫియా లేకపోతే ఒక కార్పొరేట్ క్రైమ్గా దీన్ని భావించినటువంటి సిఐడి ఖచ్చితంగా ఈ 5 మందిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం, త్వరలోనే ఈ అరెస్టులు కూడా జరిగేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క రోజు రోజుకి కొత్త కేసులు నమోదవుతూ ఉండడం, జరిగినటువంటి ఆర్థిక నేరాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే ఒక గుబులు ఇంకా కూడా రగులుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.